Good morning. Today, vocabulary knowledge. God, G-O-D, God. సింపుల్గా గాడ్, కానీ ద గాడ్కు గాడ్కు తేడా తెలుసా మీకు? చెబుతా వినండి. ద గాడ్ అంటే ఒకే గాడ్, ప్రపంచానికంతా ఒకే గాడ్ అని చెప్పాలనుకుంటే ద గాడ్ అని చెప్పాలి. చాలామంది గాడ్స్ అన్నప్పుడు గాడ్ అనేది కామన్ నౌన్. ద గాడ్ అంటే పర్టికులర్గా ఓన్లీ వన్ గాడ్. అర్థమవుతుందా? ద గాడ్ అన్న తర్వాత ప్లూరల్ లేదు. ఎందుకు? ఒక్కడే, దేవుడు ఒక్కడే. గాడ్ ఇది కామన్ నౌన్ అన్నప్పుడు బహువచనం. గాడ్స్, 100 గాడ్స్, 1000 గాడ్స్, 3 crore గాడ్స్. చూసారా? కాబట్టి బాగా ఇంగ్లీష్ అనేది స్పెసిఫిక్గా ఉంటుంది, పర్టికులర్గా ఉంటుంది. దా ఉపయోగిస్తే ఒక్కడే, దా లేదంటే ఎంతోమంది, ఎవరైనా గాడ్స్. అది హిందూ గాడ్స్, రాముడు, కృష్ణుడు, పరశురాముడు, వామనుడు, నరసింహస్వామి, శివుడు, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, ఇలా ఎంతోమంది గాడ్స్, కామన్ నౌన్. కానీ ప్రపంచానికంతా ఒకే గాడ్ అన్నప్పుడు మాత్రమే ద గాడ్ అని చెప్పాలి. అర్థమైందా? శుభం భూయాత్. భగవంతుడు ఒక్కడే, కానీ మనం సృష్టించుకున్నాం. దానికి అనేక కారణాలున్నాయి, వైదిక కారణాలున్నాయి, ఉపనిషత్ కారణాలున్నాయి. మనకు అంత జ్ఞానం అవసరం లేదు, భక్తి కావాలి. దేవుడు ఒక్కడైనా, ఎంతమంది అయినా మనిషికి ఏం కావాలి? భక్తి, విశ్వాసం. ఈ రెండూ లేకపోతే గాడ్ ఒక్కడైనా, 1,000,000 మంది అయినా, 10 కోట్లైనా వేస్ట్. సో గాడ్ ఈజ్ వన్. ఆల్వేస్ యు హ్యావ్ ఫెయిత్ అండ్ ఫియర్ ఇన్ గాడ్. ఫెయిత్ అండ్ ఫియర్ ఇన్ గాడ్ ఉండాలి. భయము, భక్తి ఉంచుకో.